హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన శ్రమలను ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాం. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. భయపడకము, నేను నీకు సహాయము చేసేదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా దేవుని వద్ద నుండి మనం సహాయం పొందుకొనును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. ఇచ్చిన వాగ్దానం ఏంటి? భయపడకము, నేను నీకు సహాయం చేసేదను. దేవుడు మనకి సహాయం చేస్తాను కాబట్టి నువ్వేం చేయాలి చెప్పిన? ప్రతి విషయంలో నువ్వు దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో ప్రతి విషయంలో నీకు దేవుడు సహాయం చేస్తాడు. ప్రతి విషయంలో నీకు దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇచ్చిన వాగ్దానం విశ్వాసం ద్వారా నువ్వు నీ జీవితంలో నీ పరిస్థితి మీద నువ్వు అప్లై చేయాలి. ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు. ప్రతి వాగ్దానానికి వారసులుగా మనల్ని చేస్తున్నాడు. ఎప్పుడైతే తన ప్రియకుమారుడు ద్వారా మనం వాటిని స్వతంత్రించుకున్నామో కాబట్టి నువ్వు ఈరోజు ఏం చేయాలో చెప్పిన? ఏదైతే అప్పులో ఉన్నావో ఆ అప్పును చూసి నువ్వు భయపడబాక. నువ్వు అనారోగ్యంలో ఉన్నావో అనారోగ్యం చూసి నువ్వు భయపడబాక. నువ్వేదైతే చీకటి చెరసాల అనుభవంలో ఉన్నావో ఆ పరిస్థితిని చూసి నువ్వు భయపడబాక. ఎందుకంటే ఆ పరిస్థితిని చూసి నువ్వు భయపడడం కన్నా నీలో ఉన్నవాడు నీకు సహాయం చేసేవాడు, ఆ పరిస్థితుల్ని జయించినవాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దానం పట్టుకుని దేవా నువ్వు నాకు సహాయం చేస్తా అన్నావు కదా, ఈ పరిస్థితిలో నేను బయటకు వచ్చినగా కానీ విశ్వాసం ద్వారా నువ్వు దేవుని ఎప్పుడైతే చూస్తావో ఆ విషయంలో దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు. కాబట్టి ఏ పరిస్థితి అయినా సరే నువ్వు భయపడడానికి వీలు లేదు. ఈ వాగ్దానం ద్వారా నీ ప్రతి పరిస్థితిలో నువ్వు విజయం పొందుకును గాక. ఆమె ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవానికే నా స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ప్రత్యేకమైన సేవలండి, ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో దేవా మీరే మాకు సహాయం చేస్తున్నారు తండ్రి. మేము ఇదిగో తండ్రి ఈ వీడియో చూస్తుంటే ఎవరైతే తండ్రి ఏదైతే సహాయం కోసం ఎదురు చూస్తున్నారో తండ్రి వారికి ఆ సహాయం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి ప్రయాణాల్లో మీరే తోడై నడిపించిందండి. ఇదిగో దేవా ప్రతి విషయంలో తండ్రి ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి ఆర్థిక ఇబ్బంది అండి ఆర్థిక సమృద్ధిగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. ఎవరెవరు తండ్రి ఏదైతే విషయాల గురించి అయితే ఆలోచిస్తూ ఈ వీడియోలో ఏకీభవిస్తున్నారు తండ్రి, ఏకీభవించిన ప్రతి ఒక్క వీడియో ఎవరైతే ఉన్నారో తండ్రి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగా కానీ ప్రవచిస్తుందండి. ఏకీభవించిన విషయాల తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. సహాయం తండ్రి ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి తండ్రి ఈ రోజు తండ్రి నీ యొద్ద నుండి వీరికి సహాయం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.